అన్నమాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యెషయా 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ సీమోన్ గారికి లూసీ అనే ఒక పిల్లుంది. అది అస్తమానం గీక్కుంటుంది. దాన్ని పరీక్షించి చూస్తే ఎర్రని మచ్చలు చాలా ఉన్నవి. చాలా బొచ్చు కూడా ఊడిపోతుంది. పాస్టర్ సీమోన్ గారు లూసీని తీసుకొని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ లూసీని పరీక్షించి దానికి ఒక చర్మ వ్యాధి సోకింది. అందువల్లనే ఆ ఎర్రని మచ్చలు, బొచ్చు ఊడిపోవటం వంటి లక్షణాలు కనబడుతున్నవి అని ఒక సీసాలో ఒక మందును పోసి, ఈ మందు ఒక స్పూన్ బకెట్లో నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో స్నానం చేయించండి అని ఇచ్చారు. పాస్టర్ సీమోన్ గారు లూసీని తీసుకొని ఇంటికి వచ్చారు. డాక్టర్ చెప్పినట్లే మందును నీళ్ళల్లో కలిపి లూసీకి స్నానం చేయించారు. అయితే లూసీకి ఆ నీరు తగలగానే చాలా మంట పుట్టిందేమో గింజుకొని సాగింది. మొదటి రోజు బలవంతంగా స్నానం చేయించారు. రెండో రోజు లూసీ దగ్గరకు వెళ్ళి దాన్ని స్నానం చేయించడానికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అది వారికి అందకుండా పారిపోయింది. ఆ మందు వల్ల దానికి బాగా మంట పుట్టిందేమో, దానికి స్నానం చేయిస్తున్నారని తెలియగానే లూసీ పారిపోయేది. పాస్టర్ గారి పిల్లలకి దాన్ని వెంటాడి పట్టుకొని స్నానం చేయించేవారు. కానీ స్నానం చేయించే సమయం అంతా అది గింజుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా 6 రోజులు స్నానం చేయించిన తర్వాత లూసీకి స్నానం అంటేనే భయం ఏర్పడింది. ఆ మందు కలిపిన నీరు దానికి తగలడం వల్ల మంట పుడుతుందేమో. ఒకరోజు దానికి స్నానం చేయిస్తుంటే అది ఎప్పటిలాగే గింజుకొని సాగింది. అప్పుడు పాస్టర్ గారి అబ్బాయి, డాడీ, లూసీకి మనం చేసే పని దానికి మేలే అని చెప్పు అని అన్నాడు. పాస్టర్ గారికి నవ్వు వచ్చింది. పిల్లికి నేనెలా చెప్పగలను? అది నీ మేలు కోసమే, నీ చర్మం వ్యాధి తగ్గించడం కోసమే నేనిలా స్నానం చేయిస్తున్నా అని ఎట్లా చెప్పగలను? పిల్లి నన్ను నమ్మాలి. దానికి మేలు కోసమే నేను ఈ పని చేస్తున్నానని గ్రహించాలి అన్నాడు. ఆ సాయంకాలం సీమోన్ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆ పిల్లికి తనకు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. దానికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. దానికి ఎలా చెప్పాలి? కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, అలాగే దేవుడు కూడా నా కొరకు ఏం చేస్తున్నాడో నేను ఎలా అర్థం చేసుకోగలను? నేను ఎలాగైతే ఆ పిల్లికి నా ఉద్దేశంలను అర్థం చేయలేనో, అలాగే మహాజ్ఞాని అయిన దేవుడు నాకు తన ఉద్దేశాన్ని వివరించలేడు. ఆయన చెప్పినా నేను అర్థం చేసుకోలేను. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సమస్తము నా మేలు కోసమే చేయనని విశ్వసిస్తే చాలు. మన జీవితంలో జరుగుతున్న అనేక విషయాలు మన మేలు కోసమే అని మనం గుర్తిస్తే చాలును. కష్టంలు ఈసారి మన పైకి వచ్చినప్పుడు మనం అలా భావిద్దాం. దేవుడు సర్వమును తన ఆధీనమందు ఉంచుకున్నాడు. ఆయన నా మేలు కోసమే ఇది చేస్తున్నాడు అని అర్థం చేసుకుందాం. ఇట్లు నీ సహోదరి గ్రేస్. మరణత శాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.